ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భయపడొద్దు అంటే బెదిరించమని కాదు మీ సమా. మరి ఎలాని మమ్మల్ని అడుగుతున్నావా? ఏంటి మిస్ అమ్మా నువ్వు ఇన్ని రోజులు డాడ్తో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? మీ డాడీ పెద్ద క్రాక్. ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అసలు తెలీదు. ఏంటి మీ సమా పుసుక్కుని అంత మాట అనేసావు? మీ డాడీ పెద్ద క్రాక్. ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అసలు తెలీదు అనేసానా? ఒక రకంగా మిస్సమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజమో న్యాయం ఉన్నాయి. అవునవునవును. అమ్మో, మా సార్ మీద పగబెట్టేశారు ఇళ్ళు. మిస్సమ్మ వేరియేషన్స్ చేసి చూపించు, ఫైనల్ గా ఒక వర్షన్ సెలెక్ట్ చేద్దాం. సరే అయితే ఇప్పుడు చూడండి. ఏమండి ప్లీజ్ అండి, మనం పార్టిసిపేట్ చేద్దామండి. అడుక్కోవడం ఎందుకు? ఏమండి ఆపేయ్. అడగమంటే అడుక్కుంటావేంటి మిస్సమ్మా? ఇలా అడిగితే డాడీ ఏంటి, నేనే ఒప్పుకోను. మరి నన్నేం చేయమంటావు అంజు? ఎలా చేస్తా బాగాలేదంటున్నారు? నువ్వు జరుగు, నేను చేసి చూపిస్తా. రాథోడ్ ఫోకస్ మొత్తం నా మీదే చెయ్యి. ఓకే. రేయ్ మీరు ముగ్గురు నన్నే బాగా అబ్జర్వ్ చేయండి, ముఖ్యంగా నువ్వు. నేను చేస్తాను, నువ్వు నన్ను బాగా అబ్జర్వ్ చేయి. నువ్వా జోక్ బాగుంది. జోక్ కదా? ఓకే ఓకే, చూస్తా చూస్తా. రోల్ రాథోడ్. ఏవండి, ఇవాళ అనాథ శరణాలయం నుంచి కొంతమంది డొనేషన్ కోసం వచ్చారు. వాళ్ళు ఇంకొకసారి మనీ గురించి ఇబ్బంది పడకుండా ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి తెలిసిందండి. మీరు ఓకే అంటే ఇద్దరం పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి ఆ మనీని ఆశ్రమానికి డొనేట్ చేద్దామండి. ఏమంటారు? ఏంటి అలా చూస్తున్నారు? బాలేదా? అయ్య బాబోయ్, బాలేకపోవడం ఏంటి, అద్భుతంగా ఉంటాను. ఒసేయ్, నీ ఇన్నోసెన్స్ చూసి నాకే ఎస్ చెప్పేద్దాం అనిపించిందంటే డాడ్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మిస్ అమ్మా, ఈ ఒక్కసారికి అంజు పాపని ఫాలో అయిపో.